వెల్కమ్ బ్యాక్ టు కుట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను, అలాగే కుట్టి పాప కూడా బాగుంది. వాయిస్ అయితే మంచిగా లేదండి, కొంచెం అయితే ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి, సరేనా? ఎందుకంటే కోల్డ్ అయితే అయింది. మీరైతే అందరూ జాగ్రత్తగా ఉండండి, అసలుకే వాతావరణం బాగలేదు, సరేనా? సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా ఫ్రెండ్స్? అదేం లేదండి, నేనైతే ఇవాళ తోటకైతే వచ్చేసానండి. ఎందుకు వచ్చాను తోటకని డౌట్ వస్తుందా? అదేనండి, కందికాయలండి. కందికాయలు 1 ఇయర్లో ఒక్కసారి వస్తుంది కదా, అందుకే కందికాయలు తీసుకెళ్ళి ఉడికిబెట్టి తిందామని చెప్పేసి నేనైతే వచ్చానండి తోటకి. పోయిన ఇయర్ కూడా నేను మిస్ అయిపోయాను కందికాయలు, అందుకే ఈ సంవత్సరం ఎట్లయినా తినాలని చెప్పేసి నేనైతే కందికాయలు కోసుకెళ్దామని తోటకైతే వచ్చాను. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? మీరు ఒకసారి ట్రై చేయండి, సరేనా? చాలా బాగుంటుంది కందికాయలు, అది కూడా ఉడకబెట్టి తినండి, సరేనా? టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అలాగే మా తోటలో కాసిన టమాటాలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు వచ్చేసి టమాటాలు కూడా వేసారండి మా మిర్చి తోటలో. సరే చూద్దామని చెప్పి చూస్తుంటే అక్కడొకటి దొరికాయి నాకు. చాలా అయితే పచ్చి వరకే ఉన్నాయండి, ఎక్కడో ఒక్కొక్కటి దొరికాయండి. సరేలే, దొరికినా చాలే, మన తోటయి కదా, చాలా టేస్ట్ వస్తాయండి. కొన్ని అయితే నాకు దొరికినాయి, నేను కోసుకొని సంచిలో అయితే వేసుకున్నాను. సరే, ఇంకో తోటకి వెళ్దామని వెళ్తుంటే ఇక్కడ చూడండి మా మిర్చి తోట మొత్తం ఎలా అయిపోయిందో, చెట్లు మొత్తం చచ్చిపోయాయండి. అసలు ఎంత బాధ అనిపించిందంటే, నేను కందికాయల కోసమని వచ్చానండి. ఆ తోట ఓకే బాగుంది, అంటే మరి అంత ఏం బాగాలేదు. సరే, ఈ తోట చూద్దామని వస్తే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి, మస్తు బాధ అనిపించింది. మా నాన్న అయితే తోటకి రావడమే మర్చిపోయారు, అంత బాధపడుతున్నారు మా నాన్న. ప్రతి రైతు కష్టం ఇంతే ఉందండి. ఈ వాన ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ వరి కూడా అంతే అయింది రైతుకి, మిర్చి తోటకు కూడా అంతే అయిపోయింది. మాదనే కాదు, మ్యాక్సిమం అందరికీ సేమ్ ఇలానే ఉంది. రైతు కంటే నీళ్ళు ఎప్పుడూ ఆగవు. మిర్చి తోట మీద అయితే రైతులకి ఎంతో ఆశ ఉంటుందండి, అలాగే భరోసా కూడా ఉంటుంది. కానీ ఎవరో చెప్పారంట, తాటి మట్టలు వేయండి చచ్చిపోతుంది కదా, ఆగిపోతాయి అని చెప్పారంట. అయినా ఫలితం లేకుండా అయిపోయింది కూడా. మా తోట అయితే ఆగలేదు, మొత్తం ఎంత పెట్టామో అంత చచ్చిపోయిందండి. చాలా చాలా బాధాకరం ఇదైతే. అసలు నేను ఇలా అవుతుందని అయితే అనుకోలేదు, చాలా బాధేసిందండి. మీది కూడా ఇలా అయి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకో ఏంటో ఎవ్వరు పట్టించుకోరు. సరేలే అని చెప్పి ఇంకా చూద్దాము ముందు వరకు ఎలా ఉంటుందో అని చెప్పి తోటల మధ్యలో నుంచి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళానండి. ఎక్కడ చూసినా సేమ్ అదే విధంగా ఉంది తోట, నాకైతే అస్సలు నచ్చలేదు. సరేలే అని కొన్ని పువ్వులు కోసుకున్నాను, దేవుడికి పెడదామని చెప్పి. సరే అని చెప్పేసి ఇంటికైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నానండి. ఎంత సంతోషంగా వచ్చానో నేను తోటకి, మళ్ళీ అంతే బాధతో మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్తున్నాను. అసలు చాలా బాధ అనిపించింది నాకు తోటని అలా చూడంగానే. ఎందుకు ఇలా అయిపోయింది మా తోట, ఎందుకు చచ్చిపోతుంది అని చెప్పి. అసలు దానికి ఏమైందో ఏంటో ఏం అర్థం అవ్వలేదండి తోటకైతే. మా అమ్మ నాన్న అయితే మస్తు బాధపడుతున్నారు. మా పేరెంట్స్ అనే కాదు, చాలామంది వరకు అయితే ఇదే బాధ ఉంది, కానీ ఇది ఎవ్వరికీ అర్థం కాదు. రైతు ఎప్పటికీ బాధపడుతూనే ఉండాలా అని అనిపిస్తుంది నాకైతే. నేను మీతో పంచుకున్నానండి, మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ వచ్చేస్తా.